అండి, నేను అరుణానందగిరి. ఇక చూడండి, చలి తీవ్రత అయితే ఘోరంగా ఉంది. సరే, ఇప్పుడైతే మరి ముగ్గేసుకుందాం. ఇక ఎంత చలి ఉన్నా కానీ మన పనులు మనం చేయాల్సిందే. ఇప్పుడైతే ముగ్గేద్దాం మరి. హలో అండి, నేను అరుణానందగిరి. ఇక ఈరోజు మళ్ళీ పోహ వేస్తున్నా నేను. హలో అండి, నేను అరుణానందగిరి. ఈరోజు మనం పుదీనా చట్నీ వేసుకుందాం. ఇక చూడండి, పుదీనా చట్నీ, జీలకర్ర వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, ఇక్కడ ఆల్రెడీ రైస్ పెట్టిన నేను వేస్తున్నా. ఆల్రెడీ పుదీనా అంతా తెంపి కడిగి ఉంచిన. చూడండి, పచ్చిమిర్చి ఇక నేను వేస్తున్నా. అమ్మ కొంచెం వేరే స్టైల్ అవుతుంది, ఇక్కడైతే నేను చేస్తున్నా. చింతపండు కూడా నానబెట్టించిన. అమ్మున్నది ఇప్పుడే వచ్చింది, మాట్లాడుకుంటే చేస్తున్నా. పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకుంటే మంచిగా ఉంటుంది, అంటే ఇక కొన్ని ఎక్కువ వేసిన పచ్చిమిర్చి. ఇప్పుడు మనం నూనెలా జీలకర్ర వేసినాం కదా, ధనియాలు కూడా వేసుకుంటారు, కొందరు మెంతులు కూడా యాడ్ చేస్తారు, కొన్ని ఇష్టం, అది వేసుకుంటే వేసుకోవచ్చు. నువ్వులు కూడా ఒక 2 స్పూన్లు వేయాలి. నువ్వులు కూడా కడిగి పెట్టిన వేద్దాం. ఫ్రై అయిన తర్వాత ఇక్కడైతే నేను జీలకర్ర పచ్చిమిర్చి 2 వేయిస్తున్నా. అవి మిర్చి ఫ్రై అయిన తర్వాత మనం నువ్వులు కూడా వేసుకోవచ్చు. అయితే అమ్మ అయితే ఇవి డ్రై రోస్ట్ చేసి ఎత్తుంది, అంతే కదనే. నువ్వులు ఏం చేస్తావా, నూనెలనే వేస్తావా? వేరే పొడిగా వేస్తావు కదా నువ్వులను. పాతకాల టేస్ట్ మంచిగా ఉంటుంది, ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అట్లయితే. వేరే ప్యాన్లో వేయించాలి నువ్వులు, అట్లా వేసేది ఉంటాయి కదమ్మా. మొదలు వేస్తే తర్వాత ఇవి వేసి. అయితే ఇక్కడ నేను ధనియాలు కూడా వేస్తలేను, ధనియాలు కూడా ఎత్తుంది అమ్మ. అయితే జీలకర్ర, ధనియాలు, మెంతులు ఎత్తావమ్మా. మెంతులు కొందరు మెంతులు కూడా వేసుకుంటారు కదనే, ఎందుకంటే ఇలా చింతపండు కూడా వేస్తారు కాబట్టి మెంతి వేసినా కూడా కమ్మగా ఉంటుంది. కానీ ఒక్క ఇంగ్రీడియంట్ చేంజ్ అయినా కూడా దాని టేస్ట్ ఇంకో రకంగా ఉంటుంది. ఒకటే ఐటెం కదా అనిపిస్తుంది, కానీ ఆ టేస్ట్ ఇంకో రకంగా ఉంటుంది. ఇక అప్పుడప్పుడు ఇంకో రకరకాల ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఇప్పుడు మరి మనం నువ్వులు డ్రై రోస్ట్ చేసి ఎత్తాను నేను కూడా ఈరోజు. చూద్దాం, వేరే ప్యాన్లో ఎత్తే అయిపోతుంది. ఈ పుదీనా వేయాలి కదా, ఇంకేంది అమ్మ. ఇట్లా చేత్తోటి అనుకుంటే వేస్తా. కొంచెం ఇక లాంగ్ ప్రాసెస్ ఉంటాయి. జల్లెట్లా కడిగి ఇవి ఆరబెట్టుడు, పచ్చిమిర్చి ఆరబెట్టుడు, మనకేమో అంత ఓపుకుండే. ఓపికని కాదు కానీ ఒక ఆగం చేసుడు వంట అలవాటైంది. ఇప్పుడు ఏం లేదు, పుదీనా ఎక్కువ ఫ్రై అవ్వడం అవసరం లేదు కదా, అంతే. ఇట్లా అంటే వాడిపోయిన కొంచెం ఫ్రై. వెల్లుల్లిపాయలు వేయాలి. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకొని మనం నువ్వులు డ్రై రోస్ట్ చేస్తా, సరిపోతుంది అంతే. ఇవన్నీ కలిసి మిక్సీ జార్లో వేస్తే సరిపోతాయి చల్లారిన తర్వాత, అంతే. పక్కకు పెడదాం. మరి పుదీనా పచ్చడి అమ్మ స్టైల్లో వేస్తున్నా నేను. ఇక ఇప్పుడు నువ్వులు ఉట్టిగా వేయించుడే కదనే, నువ్వులు వేయించుతున్నా వేరే ప్యాన్లో, అంతే కదా. నేనైతే నూనెలనే వేయిస్తా, కానీ ఇక ఈ అమ్మ పాతకాలం నుండి ఇట్లా చేసేది కాబట్టి అట్లనే చేస్తున్నా, అడుక్కుంటా. ఒక 3 స్పూన్లు వేస్తా, సరిపోతాయి కదా. ఇప్పుడు అక్కడ ఉన్నది చూడ, వేయించి పెట్టిన కదా అక్కడ. ఇది ఉసిరికాయ పచ్చడి చేద్దామని నువ్వులను కూడా కడిగి ఉంచిన. ఇక ఇంతకుముందు మనం పుదీనా పచ్చిమిర్చి వేయించుకున్నాం కదా, చల్లారినాయి. ఇప్పుడు వెల్లుల్లిపాయలు కూడా వేద్దాం. తర్వాత ఇక డ్రై రోస్ట్ చేసిన నువ్వులు, నేనైతే ఈరోజు ఇట్లా డ్రై రోస్ట్ చేసి ఎత్తున్నా. ఎప్పుడైతే ఏం చేస్తా అంటే, మనం ఈ ప్యాన్లో నూనెలనే మనం పచ్చిమిర్చి పుదీనా వేయిస్తాం కదా, అందులోనే నువ్వులు కూడా వేసి చేస్తా. కానీ ఇప్పుడు అమ్ముండే
ఇక అమ్మ ఈ స్టైల్లో చేస్తుండే, అందుకే ఇక అదే స్టైల్లో చేస్తున్నా. ఉప్పు వేసిన, నువ్వులు వేసినాం, చింతపండు కూడా వేయాలి. వేసి ఇంకేం లేదు, ఒకసారి దింపినామంటే రెడీ అయిపోతే ఒకసారి దింపి స్పూన్ తోటి ఇట్లా కలపాలి, మళ్ళీ ఒకసారి దింపాలి, అంతే. ఫైన్ పేస్ట్ తయారవుతుంది. దాదాపుగా ఈజీగా 4-5 రోజులు అయితే బయట అయినా ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెడితే వారం రోజులైనా కూడా ఉంటుంది. ఎటన్నా 2-3 రోజులు ట్రైన్ జర్నీ అట్లాంటివి ఉన్నప్పుడు ఇట్లాంటివి చేసుకునేటోళ్ళు పాతకాలంలో. ఇక ఇప్పుడు మిక్సీ దింపుదాం. రెడీ అయిపోయింది. వేరే గిన్నెలకు తీసుకొని ఇక వెంటనే కర్రీ చేసేద్దాం. కర్రీ కూడా చేసేది ఉంది. తడి లేని గిన్నెలు పెట్టుకుంటే బెటర్. ఇది చూడండి, అందులో గిన్నెలకు తీసిన టేస్ట్ చూసి చెప్తాం. సూపర్ అంటే సూపర్ ఉంది. వేడి అన్నంలకైతే మొత్తం లంచ్ దీంతో చేసేద్దాం. ఇక అన్నం రెడీ అయింది కానీ నేను కర్రీ చేయలే, ఇప్పుడే లంచ్ టైం కాలేదని చేస్తా. టక్కన కర్రీ చేద్దాం. రోటి పచ్చడి ఉందంటే ఆకలి అవుతుంది వెంటనే. దీనిలో నెయ్యి వేసుకొని కూడా తినచ్చు మీరు ఒకవేళ ఇష్టం ఉంటే. వెల్లుల్లి పేస్ట్ వేస్తా. ఇక ఇవ్వండి, ఫ్రెష్గా ఉంటుంది, మనం ఫ్రిడ్జ్లో పెట్టిస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్. వంకాయ టమాటా వేస్తున్నా. ఇక చూడండి, వంకాయ టమాటాలు కట్ చేసిన, ఉప్పు కారం పసుపు కలిపిన, కొద్దిగా ఆయిల్ కూడా కలిపిన. ఇట్లయితే సింపుల్ ఉంటుంది ప్రాసెస్, ఈజీగా. ఇది కూడా పాతకాలం స్టైల్. ఈరోజు పాతకాలపు వంటకాలల్లో నూనె వాడకం ఎక్కువ ఉండేది కాదు. ఇప్పుడు దీంట్లో కొంచెం నూనె కలిపిండ్రంటే డైరెక్ట్ ఇది గిన్నెలు వేసి కూడా ఉడికించిన టేస్ట్గానే ఉంటుంది. మళ్ళీ ప్రత్యేకించి పోపు ఇవ్వాల్సిన అవసరమే లేదు, అట్లా ఉంటుంది. మంచి కమ్మటి ఫ్లేవర్ వస్తుంది అల్లం పేస్ట్ది. ఇది ఉడుకుతూ ఉంటుంది. ఈ లోపల నేను చారు తయారు చేస్తా. ఇక ఎట్లా ఉంటుంది వంట పని. ఈరోజు మార్నింగ్ తొందరగా కరెంట్ పోయింది. మళ్ళీ కరెంటు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ కొంచెం వెలుతురు ఉంటుంది, అందుకని వచ్చినాక వంట స్టార్ట్ చేసిన. ఇది ఉడుకుతూ ఉంటుంది, చారు తయారు చేద్దాం. పాతకాలంలో అయితే దొడ్డు ఉప్పు వేసి ఈ ఉల్లిగడ్డలు వేసి ఇట్లా ప్రెస్ చేసేటోళ్ళు. అదొక కమ్మటి ఫ్లేవర్ వస్తుండే. ఇక పోపేద్దాం చారులా. సింపుల్ చారు. పాతకాలం భలే వంటలు ఉంటుండే. మన వంకాయ టమాటా కర్రీ కూడా రెడీ అయిపోయినట్టే, సూపర్గా రెడీ అయింది. స్టవ్ బంద్ చేసేద్దాం. ఆల్రెడీ టేబుల్ మీద అన్ని సర్దిన. ఇవి ఉన్నాయి కదా తొడిమెలు, ఇవి కూడా మంచి టేస్ట్ ఉంటాయి. అవి కూడా ఉడకడానికి కొంచెం ప్లేట్ మీద వాటర్ పోసి పెట్టిన ఉడికినాయి, సరిపోతుంది. స్టవ్ ఆన్ చేసి టేబుల్ మీద పెట్టుకుందాం అండి. మరి మన వంట అయితే ఇట్లా ఉంది. వేరే అన్నం, తర్వాత వంకాయ టమాటా ఇప్పుడే పొగలు వెళ్తుంది. ఇది చూడండి, పుదీనా పచ్చడి, చారు, పెరుగు, అంతే. సింపుల్ లంచ్. ఈ చలికాలం ఇంతకంటే ఎక్కువ ఏం తినలేము, అంతే. ఇక్కడ నైట్లా ఆమ్లెట్ వేస్తున్నా. ఇంకా సింపుల్ ప్రాసెస్ చూపిస్తే అయిపోతుండే. రకరకాల ఆమ్లెట్లు చేస్తాం కదా, ఏం లేదా, ఆయిల్ వేసి ఒక ఉల్లిగడ్డ కట్ చేసి వేసిన తర్వాత 3 ఎగ్స్ వేసి దాని మీద ఉప్పు కారం చల్లి వదిలిపెట్టడమే, అంతే. మరి మళ్ళీ అటు సైడ్ ఒకసారి కాల్చుకుంటే సరిపోతుంది, అంతే. సింపుల్. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. మసాలా పొడి, ధనియాల పొడి కొందరు యాడ్ చేస్తారు కదా, అట్లా కాకుండా ఇట్లా చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది. ఇక అప్పుడప్పుడు ఒక్కొక్క వెరైటీ ట్రై చేయాలి. మరి ఈరోజు అయితే ఇంతే. రేపు ఒక మంచి వీడియోతోటి వెళ్దాం.